మళ్ళీ తీవ్రమైన సమస్యలు తలెత్తినప్పుడు నేను అన్అపాలజెటిక్ హిందూ అని కేకలు పెట్టినటువంటి మనిషి కాశీనాయన ఆలయం కూలిపోయినప్పుడు లేకపోతే ఏదైనా హిందువులకు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ దాక్కుంటాడు. పైగా ఆయన డిపార్ట్మెంట్ అటవీ శాఖ చేసింది. అటవీ శాఖ చేసినప్పుడు కూడా ఆయన ఎక్కడ ఏ బల్ల కింద దాక్కుంటాడు, ఎక్కడ పవళిస్తాడు కానీ కన్ను విప్పి కూడా చూడటం. మళ్ళీ ఏదైనా సందర్భం మళ్ళీ ఇలా అరుస్తూ ఉంటాడు. ఈ విషయానికి సంబంధించి నేను ఆ సినిమా డైరెక్టర్ హరీష్ శంకర్ను ఆ సినిమా తీసినటువంటి ఆ మైత్రి మూవీస్ ఎవరో వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయండి, పవన్ కళ్యాణ్ బ్లేమ్ చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ యొక్క మూడు టెంపర్మెంట్ని బట్టి వాళ్ళ డైలాగులు ఆయన ఇష్టానికి విరుద్ధంగా ఎవడు రాయలేడు. ఆయన కోరిక మేరకి ఆయనకి నచ్చుతుంది కాబట్టి ఆయన పద్ధతులకు ఆయనకు ఆ డైలాగులు రాస్తారు. ఆయన ఆనందంగా చెప్తా ఉన్నాడు. అసలు ఒక బహుశా మరి ఆ సినిమాలో మరి ఆయన ఇన్స్పెక్టరా లేకపోతే పోలీసు అధికారా లేకపోతే ఏమీ కాదో మనకు తెలియదు. ఇన్స్పెక్టర్ అయితే కనుక ఈ విధంగా గన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ దగ్గర డిష్యూ అని ప్రతి తోటాకు లెక్క చెప్పాల్సి ఉంటుంది. మనకు తెలిసి ప్రతి తోటాకి లెక్క చెప్పాల్సి ఉంటుంది. అసలు అలా కాల్పులు చేయాలంటే దానికి ఆర్డర్స్ ఉంటాయి కంపల్సరీ. మోకాళ్ళ మీద కాల్చాలి కింద కాదు, ఏమీ సంబంధం లేకుండా అది గబ్బర్ సింగ్ నుంచి అదేదో కామెడీ వ్యవహారం లాగా మాట్లాడితే కానీ అంతకుముందు కూడా జీవితంలో పవన్ కళ్యాణ్ కూడా ట్రైట్స్ ఉన్నాయండి. మీకు గుర్తుంటే ఇవేమి పెట్టకముందు ఈవెన్ ప్రజారాజ్యం రాకముందు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఆయన చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి నేను భయపడుతున్నానని చెప్పడం అనేది జరిగింది. అది మనం తవ్వడం నాకే ఉద్దేశం లేదు కానీ అప్పుడు ఈయన నన్ను చూసి భయపడేందుకు నా గన్ను నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, నా గన్ను ఇలా పట్టుకుని ఇలాగా స్టైల్గా కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అప్పుడు కూడా ఆయన మీద దయతలిచి ఎవరు కేసులు పెట్టలే కానీ ఈ గన్ను ప్రదర్శన అనేది చాలా అభ్యంతరం, సినిమా కాదు నాయన అలా చూపించకూడదు అని చెప్పారు. ఆ గన్ను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఆ తర్వాత ఆ ఫోర్స్ ఎక్కడికి పోయిందో ఏమైనా పని చేసిందో ఎవరికీ తెలియదు. ఈయన చేష్టలన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ సైకోపాత్ మెంటాలిటీ ఉండబట్టి కాకపోతే ఇప్పుడు ఆ విధంగా పట్టుకుని భారత్ మాతాకి జై అనే దీంట్లో వచ్చిన ప్రమాదం ఏంటంటే దీన్ని ఒక కామెడీ ఘట్టంగా చూసి వదిలేదు. ఇంత ప్రమాదం ఏంటంటే ఈ భారత్ మాత అనేటువంటి కాన్సెప్ట్ మనం గతంలో బాగా డీప్గా డిస్కస్ చేసాం. భారత్ మాత అనగానే మన కళ్ళ ముందు కాషాయం బొమ్మ ఉన్నటువంటి జెండా ఉన్నటువంటి మూర్తి కనిపిస్తున్నది. సింహం ఉన్న భారత్ మాత అని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ భారత్ మాత అనగానే మన గూగుల్లో అదే మొట్టమొదటి వస్తుంది. ఇప్పుడు ఈ భారత్ మాత అనేటువంటి ప్రచారంలో మన ఇద్దరం కూడా నేను చాలాసార్లు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. క్రిమినల్ కేసు పెట్టాలి ఈ భారత్ మాతని ఎవరైనా కనుక భారత్ మాతను ప్రచారం చేస్తే ఆవిడ చేతిలో 3 వర్ణాల జెండా లేకపోతే ఆవిడ భారత్ మాత కానేరదు. అలాగని భారత మాత మూర్తి అంటే చిత్రపటం కానీ బొమ్మ కానీ దానికి ఎవరైనా దండం పెట్టాలనో లేకపోతే ఇంకోటి చేయాలని ఎవరో డిమాండ్ చేయకూడదు. ఎందుకంటే కొన్ని మత విశ్వాసాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి. భారత మాత అంటే భారత ప్రజలైన నెహ్రూ మాట్లాడేది కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా మరి భారత్ మాతకి జై అంటే ఇలా తుపాకీలు కాల్చేయనా, అరే భారత మాత అనే పేరు మీద మీరేంటారా కాషాయ జెండా పెట్టారు అని డిష్యూ అని వాళ్ళని కూడా కొంచెం బెదిరించినట్టు సీన్లు పెడితే బాగుండదేమో నేను అనుకుంటున్నాను. వాళ్ళని కూడా ఇప్పుడు పెద్ద లక్షల మంది ఉన్న సభలు పెడుతున్నారు, దాంట్లో పెద్ద బొమ్మ పెట్టి భారతమాతకి ఆరతలు ఇచ్చి భారతమాత అని చెప్తున్నారు. అది గల్లీకి వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళ 100 ఏళ్ల సభలు పట్టణాల్లో జరుగుతూ ఉన్నాయి. విజయవాడలో భారీ లక్షల మంది హాజరైనటువంటి హిందువుల సభ ఒకటి పెట్టారు. అన్ని చోట్ల ఈ భారతమాత ప్రదర్శన ఉంది. ఆవిడ భారతమాత కానే కాదు, అది ఆర్ఎస్ఎస్ మాత. ఆవిడ ఈ ఆర్ఎస్ఎస్ మాతను భారతమాత పేరు మీద ప్రచారం చేస్తున్నారు ఎందుకురా అని కూడా గన్ను తీసుకుని ఎవర్రా మీరు ఈవిడ భారతమాత ఎలా అయిందని గన్ను తీసుకుని చేసినట్టు చూపిస్తే బాగుండేది. పైపెచ్చు ఈ మొత్తం గ్యాంగ్ ఈ తాడుపట్టులు అయితే దీని చివరి మోడీ గారు వస్తారు. మోడీ గారు స్వయంగా తన పుస్తకంలో భారతమాత బొమ్మ పేరు మీద ఆయన రాసినటువంటి హిందీ పుస్తకాన్ని నేను గతంలో ఇంటర్వ్యూలో ఉంటుంది చూపించాను. స్పెక్ట్రమ్ భారతమాత సంబంధించిన కాన్సెప్ట్ పైన ఒక ఫుల్ ఇంటర్వ్యూ ఉంటుంది పబ్లిక్ కూడా. దాంట్లో ఆయన ప్రధానమంత్రి స్వయంగా రాసినటువంటి పుస్తకంలోనే భారతమాత పేరు మీద ఇది వేశాడు. అలా ఎలా వేస్తాడు ఆయన? అలాగే ఆర్ఎస్ఎస్కి 100 ఏళ్ళు కంప్లీట్ అయినప్పుడు విజయదశమి రోజున ఆ పెద్ద మనిషి ఆనందంగా ఆర్ఎస్ఎస్కి ఒక సిల్వర్ కాయిన్ రిలీజ్ చేసినాడు. సిల్వర్ కాయిన్లో రంగులు కనిపించవు కాబట్టి అన్ని సిల్వరే కాబట్టి తెలియలేదు కానీ అది భగవద్ధ్వజమే. ఆవిడ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి డిపెక్ట్ చేసే విధంగా హిందూ అది సింహం కలిగినటువంటి ఒక దేవత బొమ్మనే దానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా ఇలా మొక్కుతున్నారు. ఈ విధంగా భారతమాత అనేటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతంగా ఆర్ఎస్ఎస్ ఇమేజ్ని తయారు చేసి దేశ ప్రజల మీరు రుద్దుతుంటే మధ్యలో ఈ కామెడీ కట్టేవాడిని ఈ పవన్ కళ్యాణ్ గన్ను పట్టు నుంచి భారతమాతకి జై అంటారు. మీరు దేశంలో ఉండకపోతే ఏ భారతమాత ఆయన నీకు తెలుసా? భారతమాత అంటే ఎవరు? భారతమాత పేరు మీద ఏం ప్రచారంలో ఉందో నువ్వు చూసావా? దాన్ని ఎందుకు జీవితం మొత్తం మీద అక్కడ ప్రశ్నించలేదు ఎందుకు? ఇప్పుడు ఈ ప్రశ్న లేకుండానే భారతమాత యొక్క బొమ్మ యొక్క కరెక్షను, భారతమాత ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే లక్షల మందికి కోట్ల మందికి రోజు ఈ ఇమేజ్ని ఇంపోజ్ చేసి రుద్దుతూ ఉన్నారో